ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చి నేను ఎర్లీ మార్నింగే లేచాను. యాక్చువల్లీ నైట్ టైమ్ కొంచెం సేపు చదువుకోలేకపోయాను. బికాజ్ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది కదా. సో మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుంటుంటే నైట్ టైం ఎక్కువసేపు కూర్చోలేని రోజు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేస్తాను అనమాట. సో చాలామంది కూడా అడిగారు, రోజు 3 వరకు చదువుకుంటారా అని. లేదండి, నాకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చదువుకుంటాను. సో ఈరోజు నేను అరౌండ్ 4:30కి లేచాను. సో మా బాబు కూడా నాతో లేచేసరికి తనని మళ్ళీ పడుకోబెట్టి వచ్చి ఇంకా చదువుకునే టైంకి 5:15 అట్లా అవుతుందనమాట. సో బయటకు వచ్చి చూసేసరికి ఇంకా అందరూ లేచి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారనమాట. సో ఫస్ట్ అయితే నేను చదువుకోవాలి కాబట్టి ఇంకా లోపలికి వచ్చేసి టు డూ లిస్ట్ చేసుకున్నాను. టు డూ లిస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను తీసిన సబ్జెక్ట్ ఈరోజు ఇండియన్ ఎకనామీ. సో ఇండియన్ ఎకనామీ ఇప్పుడు మనకి బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఇవన్నీ రిలీజ్ అయ్యే టైం కాబట్టి సో సైమల్టేనియస్గా వెళ్ళిపోతుంది, ఒకేసారి రివిజన్ కూడా అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఎకనామీ తీసాను. సో ఎకనామీ రివిజన్ చేయాలి. ఎకనామీ అనేది ఎక్కువ వెయిటేజ్ వచ్చే సబ్జెక్ట్ కాబట్టి సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఎకనామీ హార్డ్ అని చెప్పి లాస్ట్కి చదువుదాం అనుకుంటారు. లేదు, హార్డ్గా ఉన్న సబ్జెక్ట్సే మనం ముందు చదివితే బెస్ట్ అనమాట. సో అందుకోసమని నేను ఫస్ట్ ఎకనామీ తీసాను. అండ్ చాలామంది కూడా నా బ్యాక్ పెయిన్ గురించి అడిగారనమాట. సో ఎస్ అండి, స్కాన్ తీపిచ్చాను అండ్ అంత మంచిగానే ఉంది అని చెప్పారు. ఎందుకు అని అంటే వేడి వల్ల అని చెప్పారు. సో ఎస్, నేను ఎక్కువ లిక్విడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. అయినా కానీ కూర్చోవడం వల్ల కూడా చాలా పెయిన్ వస్తుంది. డెలివరీ అయిన తర్వాత అస్సలు రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాను కాబట్టి ఇంకా ఆ చైర్లో కూర్చుంటే కొంచెం వెనక బ్యాక్ అనేది ఆనుకోవట్లేదు కదా, సపోర్ట్ లేకుండా ఉందని ఈ స్టడీ చైర్లో కూర్చున్నాను అనమాట. ఇదే కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే. అండ్ వెనక పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. మధ్యలో వచ్చి చదువుకుంటున్నారా ఆంటీ అని అడుగుతున్నారు. సో ఇలా స్టడీ అయితే నడుస్తుంది. కానీ ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్తగా ఉంది, చూడండి. ఏంటి అంటే స్పార్కీ ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్ ఉంది కదా. సో ఆ యాప్ ఇప్పుడు మనకి అఫోర్డబుల్గానే ఉందన్నమాట. చాలామందికి నేను చెప్పాను ఫస్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది అని. ఎస్, ఫ్రీగానే ఉంటుంది, కానీ కొంచెం సమయం వరకే. ఆ తర్వాత మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా పక్కన, నేను యూపీఎస్సీ గురించి స్పార్కీ అని అడుగుతున్నాను అనమాట. నాకు యూపీఎస్సీ గురించి అసలు తెలీదు, ఏంటి చెప్పు, అందులో ఏమేమి ఎగ్జామ్స్ జరుగుతాయి, సివిల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి ఏమేమి క్యాడర్స్ ఉంటాయి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ మనం చదవాలి, ఎంత టైం అనేది కేటాయించాలి, ఎలా చదివితే మనం ఐఏఎస్ అవుతాం, ఐపీఎస్ అవుతాం, ఇవన్నీ కూడా నేను అడుగుతుంటే అది నిజంగా చెప్తున్నాను కదా, చాలా మంచిగా క్లియర్గా అర్థమయ్యేలాగా యాప్ అనేది మనకి ఆన్సర్ చేస్తుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ యాప్ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అండ్ మనం అడుగుతున్న ప్రతి ఒక్క క్వశ్చన్కి క్లియర్గా ఆన్సర్ అనేది ఇస్తుంది పాయింట్ వైజ్గా. మీరు చూసినట్టయితే ఇందాక నేను చూపించాను చూడండి, సైడ్కి రైట్ సైడ్ ఉన్న స్క్రీన్ ఒకసారి చూసారంటే మీరు పే చేసేటప్పుడు ఒకసారి వాట్ వెంట్ రాంగ్ అనేది వస్తుంది. సో అది ఒకసారి క్లిక్ చేసి ప్రైస్ ఇస్ టూ హై అనేది సెలెక్ట్ చేశారంటే ఇక్కడ 3 monthsకి మనకి 199 లాగే చూపిస్తుంది అనమాట. ఇందాక 599 చూపించింది కదా. సో ఇది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 3 monthsకి 199. సో ఈ 3 monthsలో మీరు రోజుకు ఒక 15 minutes అనేది దీనికి కేటాయించిన, రోజు కాకపోయినా వీక్లీ ట్వైస్ అయినా మీరు ఇచ్చినా కానీ ఈ 3 monthsలో మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవడం మీరు చూస్తారు. ఖచ్చితంగా ఈ యాప్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అన్ని ఎగ్జామ్స్కి ఎలా కావాలంటే అలా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ని. సో మనకి మామూలుగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి, మన గ్రామర్ని కరెక్ట్ చేయడానికి, వీటన్నిటికీ హెల్ప్ అయ్యేది ఇంగ్లీష్ ఏఐ లెర్నింగ్ యాప్ స్పార్కీ. సో ఈ యాప్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. వెరీ అఫోర్డబుల్, ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి దొరకవన్నమాట. సో ఎస్, అందుకనే చెప్తున్నాను, మర్చిపోకుండా డిస్క్రిప్షన్ని చూడండి. అందులో ఇచ్చిన ఆ లింక్ని మీరు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. సో ఇలా నా ఎకనామీ అయితే కంటిన్యూ అవుతుంది కదా. సో ఎకనామీ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఖచ్చితంగా బడ్జెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ ఆ తర్వాత ఎకనామిక్ సర్వే మీద. సో వీటినే స్టేట్మెంట్ బేస్డ్గా అడుగుతూ ఉంటారు. అండ్ ఇవే కాదు, మనకి రాబోయే గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇది కంప్లీట్ అయిపోగానే నేను మోడర్న్ హిస్టరీ తీసాను. మోడర్న్ హిస్టరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో వెంటనే తీయలేదు, నేను మధ్యలో బ్రేక్ తీసుకున్నాను, తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాను, ఇవన్నీ జరిగాయి అన్నమాట.
అనమాట. సో ఆ తర్వాత నేను మోడర్న్ హిస్టరీ తీసి చదువుతున్నాను. మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ అనేది సరిపోతుందండి. స్పెక్ట్రమ్ కాకుండా ఇంకేమైనా మీరు చదవాలని అంటే ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది. సో మోడర్న్ హిస్టరీని ఈ స్పెక్ట్రమ్నే రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ రివిజన్స్, అంటే మనకి ఇంత బల్క్గా కనిపిస్తుంది కానీ చిన్న పేజెసే. సో మీరు రోజుకి ఒక 100 పేజెస్ చదివినా కానీ 10 days లోపు కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా 1 monthలో 3 times రివిజన్ అనేది మీరు చేసేయచ్చు మోడర్న్ హిస్టరీ బుక్ని. సో మీరు ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి ఈ బుక్ని. స్పెక్ట్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడర్న్ హిస్టరీ కోసము. మోడర్న్ హిస్టరీ ఓవరాల్ హిస్టరీలో ఇదే ఎక్కువ వెయిటేజ్ అనమాట. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఈవినింగ్ టైంలో ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి చూస్తే స్కై అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ డిఫరెంట్ కలర్స్ అనమాట. రోజుకి ఒకలా కనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకో బాగా అబ్జెస్ అయి ఉంటాను స్కైని చూసి ఈవినింగ్ సన్సెట్ టైంలో. సో బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకా లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చి ఇంకా మా బాబుకి తినిపించేసాను. తనని ఫ్రెష్ అప్ చేసిన తర్వాత నేను విజన్ ఐఏఎస్ వాళ్ళది కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉంటుంది కదా, సో అది నేను గణేష్ ఫోటో స్టేట్ దగ్గర నుంచి పర్చేస్ చేశాను. అవి నా దగ్గర ఉంటే వాటిని ఓపెన్ చేసి చదువుతున్నాను. అండ్ మీకు కావాలని అంటే మీరు విజన్ ఐఏఎస్ వెబ్సైట్లో మీకు దొరుకుతుంది పీడిఎఫ్స్ అనేవి. అక్కడికి వెళ్ళైనా మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్నీ January 2024 మీరు ఎప్పటి నుంచి చదవాలంటే అంతకంటే ముందువి చదవాలనుకున్నా కూడా అక్కడ దొరుకుతాయి అన్నమాట. సో మీరు ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే కంటిన్యూస్గా న్యూస్ పేపర్ ఫాలో అవ్వలేకపోతారో వాళ్ళకందరికీ ఈ మ్యాగజైన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి నేను రివిజన్ చేస్తున్నాను. అంతకుముందు న్యూస్ పేపర్ చదివినప్పటికీ మనకి ఒకటే న్యూస్ పేపర్ ఫాలో అవుతాం, కానీ వేరే న్యూస్ పేపర్స్ నుంచి కూడా కవర్ అవుతాయి మ్యాగజైన్స్లో. అందుకని ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయనే ఉద్దేశంతో నేను కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ తీసి చదువుతున్నాను. సో మీ అందరికీ తెలుసు విజన్ ఐఏఎస్ వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కరెంట్ అఫైర్స్ని డివైడ్ చేసి ఇస్తారనమాట టాపిక్ వైజ్. అండ్ అందుకని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు కావాలంటే కూడా మీరు కూడా దాన్ని ఫోన్లో అయినా కానీ ల్యాప్టాప్లో అయినా కానీ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. సో ఇంతే అండి ఈ వీడియో ఈరోజు. కొంచెం ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ తీసుకోవట్లేదు, బికాజ్ నాకు హెల్త్ అనేది బాగుండట్లేదు కదా, అందుకని. సో అంతే అండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.